ఒకే ఒక్క రోజులో అన్ని ఏకాదశుల ఫలమా? భారతదేశంలో ఒక పవిత్రమైన రోజు ఉంది. ఆ రోజు ఒక్కరోజు ఉపవాసం చేస్తే సంవత్సరం అంతా చేసే 24 ఏకాదశుల ఫలం లభిస్తుందని కోట్లాది మంది భక్తులు విశ్వసిస్తారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ వ్రతంలో ఆహారం మాత్రమే కాదు, నీరు కూడా తీసుకోరు. ఎండాకాలంలో మండే సూర్యకిరణాల మధ్య దాహాన్ని జయిస్తూ భక్తులు ఈ వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తారు? ఇది కేవలం ఉపవాసమా, లేక వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న ఒక ఆధ్యాత్మిక రహస్యమా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మనం నిర్జల ఏకాదశి చరిత్రలోకి ప్రయాణించాలి. కానీ ఈ వ్రతం ఎలా ప్రారంభమైందో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. భీముడి కథలో దాగిన ఆరంభం. పురాణాల ప్రకారం పాండవుల్లో భీముడు అత్యంత బలవంతుడు. కానీ అతనికి ఒక సమస్య ఉండేది. అతను ఎక్కువసేపు ఆకలిని భరించలేకపోయేవాడు. ఏకాదశి ఉపవాసాలు పాటించడం అతనికి చాలా కష్టమయ్యేది. అప్పుడు వ్యాస మహర్షి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని సూచించాడని పురాణ కథనం చెప్తుంది. సంవత్సరంలోని అన్ని ఏకాదశులు చేయలేకపోతే ఒక్క నిర్జల ఏకాదశిని సంపూర్ణంగా ఆచరించమని చెప్పాడని విశ్వాసం. అక్కడి నుంచే ఈ వ్రతానికి భీమ ఏకాదశి అనే పేరు కూడా వచ్చింది. అయితే ఈ కథ వెనుక మరొక లోతైన అర్థం కూడా ఉందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అసలు నిర్జలంగా ఉండడంలో దాగిన రహస్యం ఏంటో ఇప్పుడు మొదలవుతుంది. దాహాన్ని జయించడం వెనుక ఉన్న రహస్యం. మనిషికి ఆకలి కంటే దాహం ఎక్కువ కష్టమైంది. అందుకే నిర్జల ఏకాదశి అత్యంత కఠినమైన వ్రతంగా భావిస్తారు. ఆధ్యాత్మిక దృష్టిలో ఇది శరీరాన్ని మాత్రమే కాదు, మనసును కూడా జయించే ఒక సాధన. ఇంద్రియాలపై నియంత్రణ సాధించడం ద్వారా భగవంతుని స్మరణలో నిలవడమే దీని లక్ష్యం అని ఆచార్యులు వివరిస్తారు. అయితే ఇది అందరికీ అనుకూలమా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. భక్తి పేరుతో చేసే ప్రతి ఉపవాసం అందరికీ సరిపోదు. శాస్త్రం ఏం చెప్తోంది? ఆధ్యాత్మిక విశ్వాసం ఒకవైపు ఉంటే శారీరక ఆరోగ్యం మరోవైపు ఉంటుంది. వైద్య నిపుణులు చెప్తున్న దాని ప్రకారం నిర్జల ఉపవాసం ప్రతి ఒక్కరికి సురక్షితం కానే కాదు. వృద్ధులు, గర్భిణీలు, అనారోగ్యంతో ఉన్నవారు, మందులు తీసుకునేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే అనేక ఆధ్యాత్మిక గురువులు కూడా ఆరోగ్య పరిస్థితిని బట్టే ఉపవాసం చేయాలని సూచిస్తారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. వ్రతం కేవలం నీరు మానేయడం మాత్రమే కాదు, దైవస్మరణ, దానం, నియమం, నియంత్రణ కూడా అంతే ముఖ్యమైనవి. అయితే భక్తులు ఈ రోజున పొందిన అనుభవాలు మరింత ఆశ్చర్యకరంగా ఉంటాయి. భక్తుల అనుభవాలు. స్థానిక విశ్వాసాల ప్రకారం నిర్జల ఏకాదశిని భక్తితో ఆచరించిన వారికి మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని అనేక మంది చెబుతూ ఉంటారు. కొంతమంది తమ జీవితంలో సానుకూల మార్పులు కూడా వచ్చాయని చెప్తారు. మరికొందరు దీన్ని ఆత్మశక్తిని పరీక్షించే ఒక ప్రత్యేక అనుభవంగా భావిస్తారు. ఇవి వ్యక్తిగత అనుభవాలు మాత్రమే. వీటిని శాస్త్రీయంగా నిర్ధారించడం సాధ్యం కానే కాదు. కానీ భక్తి, శక్తి లక్షలాది మందిని ఈ నిర్జల ఉపవాసం రోజు వైపు ఆకర్షిస్తూనే ఉంది. ఈ వ్రతంలో అత్యంత పవిత్రమైన క్షణం ఇంకా మిగిలే ఉంది. ద్వాదశి ఉదయం. నిర్జల ఏకాదశి ముగింపు ద్వాదశి పారణతో జరుగుతుంది. ఉదయాన్నే స్నానం చేసి విష్ణు పూజ నిర్వహించి దానం చేయడం సాంప్రదాయం. ప్రత్యేకంగా నీటి దానం, గొడుగులు, వస్త్రాలు, అన్నదానం చేయడం పుణ్యకార్యాలుగా భావిస్తారు. ఎండాకాలంలో నీటి విలువను గుర్తు చేసే ఆచారం ఇదని చాలా మంది వివరిస్తారు. ఇక్కడే నిర్జల ఏకాదశి కేవలం ఉపవాసం మాత్రమే కాదని మనకు తెలుస్తుంది. ఇది దయ, దానం, సేవలను గుర్తు చేసే ఒక ప్రత్యేకమైన రోజు. కానీ ఎందుకు ఈ ఒక్క ఏకాదశికే అంతటి ప్రత్యేక స్థానం వచ్చింది? అన్ని ఏకాదశులకు రాజు. వైష్ణవ సాంప్రదాయంలో నిర్జల ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. పురాణ సాంప్రదాయాల ప్రకారం దీన్ని శ్రద్ధగా ఆచరిస్తే అనేక ఏకాదశుల ఫలం లభిస్తుందని చెప్పబడింది. ఈ విశ్వాసమే దీన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది. దేశంలోని అనేక విష్ణు ఆలయాల్లో ఈ రోజున భారీగా భక్తులు పాల్గొంటూ ఉంటారు. రాత్రంతా భజనలు, విష్ణు సహస్రనామ పారాయణాలు, ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ వ్రతం మనకు నేర్పే అసలు సందేశం ఏమిటి? చివరి రహస్యం. నిర్జల ఏకాదశి యొక్క అసలు రహస్యం దాహాన్ని జయించడం మాత్రమే కాదు, కోరికలను నియంత్రించడం, శరీరాన్ని బాధించడం కాదు, మనస్సును శుద్ధి చేయడం. పురాణాలు ఒక విషయం మనకు చెప్తూ ఉంటాయి. మనిషి తన పైన తాను నియంత్రణ సాధించినప్పుడే అతని ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభమవుతుంది. అందుకే నిర్జల ఏకాదశి శతాబ్దాలుగా కోట్లాది మందిని ఆకర్షిస్తోంది. ఇది భక్తి, నియమం, త్యాగం, సేవ అనే 4 స్తంభాలపై నిలిచిన ఆధ్యాత్మిక సాధన. ఇలాంటి మరిన్ని దేవాలయ రహస్యాల కోసం ఆహా భక్తిను సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ మహేష్.